గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టీచర్. మనకి క్వశ్చన్ పేపర్లో 2 ఎర్రర్స్ మనకి ప్రింట్అవుట్ అయినాయి. సో మీరు అవి చూసి కంగారు పడమాకండి. ఎందుకంటే అవి నేను ఇక్కడ మీకు అవి తప్పుని సరిచేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి గట్టిగా చెప్తున్నాను, మీరు వినండి. స్టాఫ్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. ఏ క్వశ్చన్ వెళ్ళి నాకు ఈ డౌట్ మేడం అని అడగొద్దు. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇట్లాంటివి జరిగితే మనకి స్క్వాడ్ వచ్చి డిబార్ చేస్తారు. అండ్ ఆల్సో పక్కన వాళ్ళతో గుసగుసలు వద్దు. ఏదన్నా కనుక టీచర్ కనుక ఐడెంటిఫై చేస్తే మీరు ఎగ్జామ్ నుంచి అవుట్ అయిపోతారు. అది మాత్రం తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ పేపర్లో మనకి సెకండ్ పేపర్ తీయండి అందరూ. లిజన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ టైం నేను మళ్ళీ రాను, టీచర్ కూడా చెప్పారు. నేను ఓవరాల్గా చెప్తాను, అలాగే బోర్డు మీద కూడా నేను రాస్తాను. ఈ క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ ఏ తీయండమ్మా స్టూడెంట్స్. సెక్షన్ ఏలో ఫస్ట్ ఏ బిట్లో చిన్న మార్పు ఉంది. ఇట్ ఈస్ అ కాంపోజిట్ మేడ్ బై ప్రిపేర్డ్ బై అని వచ్చింది. సో మేడ్ బై తీసేసేయండి. మేడ్ అండ్ ప్రిపేర్డ్ బై యునైటెడ్ నేషన్స్ అనేది రైట్ ఆన్సర్. అక్కడ మేడ్ అనేది మేడ్ బై ప్రిపేర్డ్ బై వచ్చింది. ఓకేనా, 2 సార్లు రాదు క్వశ్చన్లో. ఐ రిపీట్, దిస్ ఈజ్ ద కాంపోజిట్ మేడ్ బై ప్రిపేర్డ్ బై వచ్చిన దగ్గర మేడ్ తీసేసేయండి. ప్రిపేర్డ్ బై యునైటెడ్ నేషన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ అనమాట. మన ప్రింట్అవుట్లో అదొకటి మిస్టేక్ వచ్చింది. నెక్స్ట్ సెక్షన్ బిలో ఓల్డ్ బ్యాండ్ ఆల్సో ప్రిపేర్స్ రెస్పాన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అని అక్కడ ఇచ్చాడు. వాడు ఇచ్చిన హ్యూమన్ డెవలప్మెంట్ అనేది తప్పు. అక్కడ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, అందరికీ డౌట్ అనేది క్లారిఫై అయినట్టుంది. నేను అలాగే బోర్డు మీద కూడా రాస్తాను. ఎవరైనా కానీ స్లిప్స్ పెట్టినా కానీ అండ్ డ్రెస్సెస్ మీద రాసుకున్న, చున్నీస్ మీద రాసుకొచ్చిన ఇప్పుడే బయట పడేసేయండి. మా దగ్గర పెన్ ఎరేజర్ కూడా ఉంది. నేనైతే మొత్తం టీచర్కి చెప్పి మా బయట స్టాఫ్తో అరేంజ్ చేపిస్తాను. స్క్వాడ్కి దొరికితే డిబార్ అయిపోతారు. మీకు నెక్స్ట్ 10th క్లాస్ రాసే అవకాశం ఉండదు. గుడ్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ.